హలో ఫ్రెండ్స్, మన వేస్ట్ టాప్తో మన పాపకి ఎలా ఫ్రాక్ అనేది రెడీ చేయాలో నేను స్టిచ్ చేసి చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదండి టాపు. ఈ టాప్ని ఇలా వేసుకున్నాను. యాక్చువల్లీ ఇదైతే 2 to 3, 5 years లోపల పాపలకైతే కరెక్ట్గా సరిపోతుంది. మా పాప 1.5 year పాప కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే నెక్ కింద నుండి, అంటే అక్కడ స్టోన్స్ అనేవి ఉన్నాయి కదండి, బటన్స్, వాటిని వచ్చేలా నేను కిందకి కొంచెం కిందకి పెట్టుకుని ఫ్రాక్ అనేది నేను కట్ చేసుకుంటాను. మామూలుగా 5 years పాపకైతే ఏం చేయాలి, పైనుండి కట్ చేసి మనం మెడ అనేది అడ్జస్ట్ చేయాలన్నమాట. మా పాప బాగా చిన్నది కాబట్టి నేను ఏం చేస్తానంటే నేను అలాగా డ్రా చేసుకుని ఖర్చు అనేది పెట్టుకుని ఒక 2 inches ఫ్రాక్ ఫస్ట్ మనం పై పార్ట్ అనేది కట్ చేసాలి. ఇప్పుడు ఈ కింద పార్ట్ని మనకి కట్స్ దగ్గర ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంటుంది కదండి, ఒకవైపు ఏమో క్రాస్గా ఉంటుంది, దాన్ని అలా కట్ చేసుకొని ఈక్వల్గా మనం కట్ చేసి పెట్టుకోవాలండి. అలా కట్ చేసినప్పుడు క్రాస్ ఎత్తు తగ్గులు లేకుండా ఉంటుంది. అలా కట్ చేసి నేను ఎంత ఉందో క్లాత్ అంత క్లాత్ని అలా కింద అతికేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా పెట్టుకుని హ్యాండ్స్ని ఫోల్డ్ చేసి క్రాస్గా రౌండ్గా ఉంది కదండి ఒకవైపు, ఆ రౌండ్ షేప్ తోటే మిగిలిన పక్కన సైడ్ కూడా మనం సేమ్ ఆకారంలో కట్ చేయాలి. అలా కట్ చేసుకొని ఈ పక్కన సమోసా ఆకారం అనేది మనకి యాడ్ అవుతుంది. బాగా చివరి కోణం ఉంది కదండి, ఆ బాగా చిన్న కోణాన్ని కూడా చిన్నది ఒక 1.5 inch కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది సేమ్ కరెక్ట్గా బెల్ హ్యాండ్స్ లాగా షార్ట్ హ్యాండ్స్ అనేవి మనకి ఇలా ఫ్రాక్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, మనం మెడ చుట్టూ స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత సైడ్లు కూడా స్టిచ్ చేసుకోవాలండి. 2 inches అనేవి తీసుకున్నాం కదా లూజ్ కోసం, ఆ 2 inchesని అటు ఇటు స్టిచ్ చేసుకోవాలి. మామూలు హ్యాండ్స్ అయితే మామూలుగా అతుకుతాము. ఈ హ్యాండ్స్ అంబ్రెల్లా స్కర్ట్లా ఉంది కదండి చిన్నగానే, దానిని ఇలా అతికిన తర్వాత మాత్రమే యాడ్ చేస్తే మనకి ఈజీ ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నమాట. ఇటువైపు నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ హోల్స్లో మనం ఆల్రెడీ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఈ హోల్ ఉంది కదండి, దీన్ని సమానంగా మనం స్టిచ్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, చూసారు కదండి ఫ్రాక్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.